హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి కిచెన్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ అండ్ స్పైసీ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ అండి. పుదీనా రైస్‌ని మనం రెగ్యులర్‌గా ప్రిపేర్ చేసే రైస్‌తో కాకుండా ఈ విధంగా బ్రౌన్ రైస్‌తో ప్రిపేర్ చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇలా మనం బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇలా ముందుగా మిక్సర్ జార్‌లోకి ఒక మీడియం సైజ్ కట్టని అంటే పుదీనా కట్టని, మీడియం సైజ్ కట్టని ఎలాంటి కాడలు లేకుండా ఈ విధంగా ఆకులను మాత్రమే కడిగి తీసుకోవాలండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వాష్ చేసుకొని తీసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇందులోకి తీసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కని కూడా ఫ్రెష్‌గా ఇందులోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని, రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా ఇందులోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కోర్స్ లాగానే గ్రైండ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి పుదీనా రైస్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక సైడ్ పక్కన పెట్టేసుకుందాం. వేరొక సైడ్ ఫ్లేమ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్‌ని కానీ, నెయ్యిని కానీ తీసుకోవాలండి. నేను ఆయిల్‌ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 బగారా ఆకుల్ని, ఒక 4-5 వరకి లవంగాలని, 2, 3 ఇలాచీలని ఈ విధంగా మనకు దగ్గర ఎలాంటి మసాలా ఉంటే అలా మసాలా మొత్తాన్ని ఇందులోకి వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకి జీలకర్రని, ఒక పావు టీ స్పూన్ వరకి సాజీరాని ఇందులోకి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటే మనకి ఎక్కువ టేస్ట్ వస్తుందండి. ఇలా ఉల్లిపాయ వేయడం వలన ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఫైనల్‌గా దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకి పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ముందుగా వేయడం వలన ఎక్కువ వేగిపోతాయి కాబట్టి లాస్ట్‌లో వేస్తున్నాను. ఇలా పల్లీలు వేగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకి లో ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పుదీనా వేగాక దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బ్రౌన్ రైస్‌ని ఇలా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని బ్రౌన్ రైసు పోపంతా బాగా కలిసే వరకి ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా బ్రౌన్ రైస్ అనేది పోపంతా పుదీనా అంతా బాగా కలిసిపోతే సరిపోతుంది. మనకు ఎంతో టేస్టీగా ఉండే బ్రౌన్ రైస్‌ని కూల్‌గా కానీ అండ్ హీట్‌గా కానీ ఎలా తీసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చికారం వేయడం వలన చాలా స్పైసీగా మసాలాలన్నీ కలిసిపోతాయి కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌తో షేర్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రశాంతి కిచెన్.